హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నా 100 డేస్ ఛాలెంజ్ లో డే 4 అండ్ టుడేస్ వ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ కజిన్స్ మీట్. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. సో టుడే ఈస్ గోయింగ్ టు బి సూపర్ ఫన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. కజిన్స్ అంటే జస్ట్ రిలేటివ్స్ కాదు, దే ఆర్ అవర్ ఫస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకప్పుడు మేము ముగ్గురం కలిసి స్కూల్కి వెళ్ళాం, సేమ్ సీక్రెట్స్, సేమ్ ఫైట్స్. బట్ నౌ దే ఆర్ మ్యారీడ్. ఒకప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేసావా, ఇప్పుడేమో కుకింగ్ అయిందా, ఇన్లోస్ ఎలా ఉన్నారు, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దవిలా అనిపించేవి, ఇప్పుడు లైఫ్లో పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. ఈవెన్ నౌ వి సిట్ టుగెదర్, ఇట్ ఫీల్స్ లైక్ నథింగ్ చేంజ్. సేమ్ టీజింగ్, సేమ్ బాండింగ్, టైం మాత్రమే మారింది. సో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే నేను పెసరట్టు విత్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే రెడీ చేస్తున్నాను. ఉప్మా కూడా యాడ్ చేశాను, ఉప్మా పెసరట్టు లాగా బాగుంటుందని చెప్పి. బయటికి వెళ్ళి తినచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ మన చేత్తో వండి పెట్టే ఫీలింగ్ వేరు కదా. టేస్ట్ పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, బట్ టుగెదర్ చేసిన ఫన్ కుకింగ్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది నా పెసరట్టు అయితే. లైఫ్లో ప్రయారిటీస్ మారిపోతాయి, టైం దొరకటం కష్టమైపోతుంది, బట్ ఇలా ఒక్కసారి కలిస్తే ఎవ్రీథింగ్ ఫీల్స్ జస్ట్ లైక్ ఓల్డ్ డేస్. చిన్న చిన్న మూమెంట్స్, ర్యాండమ్ నవ్వులు, సిల్లీ కాన్వర్సేషన్, ఇవన్నీ కలిపి మన హ్యాపీయెస్ట్ మెమరీస్ అవుతాయి. మన మధ్య ఉన్న కంఫర్ట్ లెవెల్ కూడా ఇయర్స్ తర్వాత కూడా అలానే ఉంటుంది. కొన్ని రిలేషన్స్ కి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ ఒక స్మైల్ చాలు, ఎవ్రీథింగ్ ఫీల్స్ రైట్ అగైన్. లైఫ్ ఎంత ఫాస్ట్ గా రన్ అయినా ఇలా మన వాళ్ళతో స్లో అయ్యే మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. కజిన్స్ తో కలిసి ఉంటే మనం మళ్ళీ మళ్ళీ చైల్డ్హుడ్ వర్షన్ లా ఫీల్ అవుతాం. నో స్ట్రెస్, నో ఓవర్ థింకింగ్. కలిసి కుక్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. సో మేము ఇద్దరం కలిసి వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. టిఫిన్ అయ్యిందో లేదో ఇంకా నెక్స్ట్ వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మామ అల్లుళ్ళు అయితే ఆడుకుంటున్నారు. సో మేమైతే ఇంకా వంట స్టార్ట్ చేసాము. టుడేస్ మెనూ ఈస్ బెండకాయ పెరుగు పచ్చడి చేసాము అండ్ బీరకాయ టమాటా కలిపి పచ్చడి, పాలకూర పప్పు. మన లైఫ్లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మన రిలేషన్స్, ఎక్స్పెషల్లీ మన రిలేటివ్స్, మన రూట్స్, మన సపోర్ట్ సిస్టమ్. రిలేటివ్స్ అంటే జస్ట్ ఫంక్షన్స్లో కలవటం కాదు, దే ఆర్ ద పీపుల్ హూ స్టాండ్ బై అస్ ఇన్ అవర్ హైస్ అండ్ లోస్. చిన్నప్పుడు మన వరల్డ్ చాలా సింపుల్, ఫ్యామిలీ, కజిన్స్, ఫెస్టివల్స్, గ్యాదరింగ్స్. ఆ మూమెంట్స్లో ఉన్న హ్యాపీనెస్ మాత్రం ప్యూర్. ఇప్పుడు ఎవరి లైఫ్స్ వాళ్ళకి వచ్చాయి, ప్రయారిటీస్ అన్నీ మారిపోతున్నాయి, కానీ మన మధ్య ఉన్న బాండ్స్ని మెయింటైన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. మనీ, సక్సెస్, అచీవ్మెంట్స్ అన్నీ ఇంపార్టెంటే, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది మన వాళ్ళతో షేర్ చేసే హ్యాపీనెస్. హ్యూమన్ రిలేషన్స్ అంటే అండర్స్టాండింగ్, పేషెన్స్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ ఈచ్ అదర్, నాట్ జస్ట్ ఇన్ గుడ్ టైమ్స్ బట్ ఇన్ టఫ్ టైమ్స్ కూడా. మా డాడీని చూస్తే నాకు ఒకటి క్లియర్గా తెలుస్తుంది, రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వడం అంటే ఏంటి అని. మా డాడీకి రిలేటివ్స్ అంటే జస్ట్ ఫ్యామిలీ కాదు, దే ఆర్ పీపుల్ హీ ట్రూలీ కేర్స్ అబౌట్, రెస్పెక్ట్స్ అండ్ ఆల్వేస్ స్టే కనెక్టెడ్ విత్. ఎంత బిజీ ఉన్నా ఒక కాల్ చేయటం, ఒక మెసేజ్ పంపడం, ఫంక్షన్స్ కి అటెండ్ అవటం, ఈ స్మాల్ ఎఫర్ట్స్ ని ఎప్పుడూ మిస్ చేయరు. చాలా సార్లు నేను ఆలోచిస్తాను, మనం ఎంత ఈజీగా బిజీ అనే ఎక్స్క్యూజెస్ చెప్పేస్తాము, కానీ వాళ్ళు మాత్రం టైం క్రియేట్ చేసుకొని రిలేషన్స్ కి వాల్యూ ఇస్తారు. మా డాడీ నుండి నేను నేర్చుకుంది ఏంటి అంటే, మనీ, సక్సెస్ అన్ని తర్వాత వస్తాయి, బట్ మన వాళ్ళని మెయింటైన్ చేయడం ఫస్ట్. రిలేటివ్స్ తో మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇగో వదిలి అండర్స్టాండింగ్ తో ఉండటం అండ్ బీయింగ్ దేర్ వెన్ ఇట్ రియలీ మ్యాటర్స్. మా డాడీకి ఒక సింపుల్ బిలీఫ్ ఉంది, మనుషులు కలిసి ఉండటంలోనే రియల్ హ్యాపీనెస్ ఉంటుంది. హానెస్ట్లీ ఇవాళ కజిన్స్ తో ఇలా కలవడం, అందరితో బాండింగ్ ఎంజాయ్ చేయడం, ఇదంతా వాళ్ళ వాల్యూస్ వల్లే పాసిబుల్ అవుతుంది. నేను నేర్చుకుంది ఏంటి అంటే, లైఫ్ లో ఎంత బిజీ అయినా మన వాళ్ళని మర్చిపోకూడదు. మా కజిన్స్ ఉంది ఒక్కరోజే, డే మొత్తం ఎలా అయిపోయిందో తెలియదు. టైం ఫ్లైస్ వన్ యూ ఆర్ విత్ ద రైట్ పీపుల్. వాళ్ళు వెళ్ళిపోయారని మా చిన్నవాడైతే ఎంత సతాయించాడో, వాళ్ళతో నేను వెళ్తా, రమ్మను నేను వెళ్తా అని చెప్పి. వాడు చేసిన వేషాలకి నాకైతే బీపీ వచ్చేసింది. సో ఇంకా అన్నం పెట్టేసి ఎంత ఫాస్ట్గా పడుకోబెడితే అంత బెటర్ అని అన్నం పెట్టేస్తున్నాను. మా కజిన్స్ అందరూ నీ ఫేస్ చాలా బాగుంది, స్కిన్ గ్లో అవుతుంది, ఏం చేస్తున్నావు అంటే, నేను ఒక చిన్న ఫేస్ ప్యాక్ చూపించాను వాళ్ళకి, అది మీకు కూడా చూపిస్తాను. లాస్ట్ దాకా వీడియో చూడండి, లాస్ట్లో చూపిస్తాను. ఒకటి చెప్తాను, మన స్కిన్ గ్లో అనేది మాత్రం మన డైట్ మీదే డిపెండ్ అవుతుంది. ఎంత ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ టెంపరరీయే. ఇన్సైడ్ గ్లో అంటే మనకి ఫ్రూట్స్, వెజిటబుల్, వాటర్ ఇవన్నీ కరెక్ట్ ఇంటేక్లో తీసుకుంటేనే ఫేస్ ప్యాక్స్, క్రీమ్స్ యూస్ చేయొచ్చు, బట్ ఇవన్నీ టెంపరరీ మాత్రమే. ఇన్సైడ్ హెల్దీగా ఉంటే అవుట్ సైడ్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది. గ్లో కోసం ప్రొడక్ట్స్ కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేద్దాం. ఈట్ క్లీన్, గ్లో న్యాచురల్లీ. ఇది చాలా సింపుల్. బీట్రూట్ జ్యూస్ కొంచెం,
లిటిల్ కర్డ్ అండ్ శనగపిండి మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తాం న్యాచురల్ గ్లో కోసం. బీట్రూట్ గివ్స్ న్యాచురల్ పింక్ గ్లో. స్కిన్ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది, ఇన్స్టెంట్గా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. బిజీ డేస్లో కూడా స్మాల్ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, సన్ స్క్రీన్ ఈజ్ నాన్ నెగోషియబుల్. మీరు SPF 30 కానీ 50 కానీ యూజ్ చేయండి. ఇంట్లో ఉన్నా కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రీఅప్లై ఎవ్రీ 2-3 అవర్స్ తర్వాత రీఅప్లై చేయండి. నెక్స్ట్ థింగ్, హైడ్రేషన్. ఇన్స్టెంట్ గ్లో కోసం ఏవేవో ప్యాక్స్ ట్రై చేయటం కన్నా ఫస్ట్ హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్యాక్ అనేది ఓకే, పైన టెంపరీ వరకే. మనం లోపల గ్లో తెచ్చుకోవాలి అంటే డ్రింక్ 2 to 5 liters per day. యాడ్ కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ ఫర్ ఎక్స్ట్రా బూస్ట్. తర్వాత జెంటల్గా ఫేస్ క్లెన్స్ చేసుకోండి 2 to 3 times a day. స్వెట్ కానీ ఆయిల్ బిల్డప్ అయినా సమ్మర్లో చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో క్లెన్స్ యువర్ ఫేస్ 2-3 times a day. నెక్స్ట్, లైట్ కూలింగ్ ఫేస్ ప్యాక్స్ లైక్ ముల్తానా మట్టి ప్లస్ రోజ్ వాటర్, కర్డ్, టర్మరిక్, అలోవెరా జెల్. ఇవేంటంటే స్కిన్ ని ఫ్రెష్గా, ఆయిల్ కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈట్ యువర్ గ్లో. ఇంక్లూడ్ వాటర్మెలోన్స్, కుకుంబర్స్, ఆరెంజెస్, లీఫీ వెజిటబుల్స్. మనం ఏది అవాయిడ్ చేయాలి అంటే ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్, షుగర్ ఫుడ్స్, ఇవన్నీ స్కిన్కి చాలా అవాయిడ్ చేస్తే మంచిది. యువర్ స్కిన్ రిఫ్లెక్ట్స్ యువర్ డైట్. సో ఇలా అయితే నా ఫేస్ ప్యాక్ తర్వాత ఇలా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో మీ అందరికీ తెలుసు ఐఎమ్ డూయింగ్ 100 days vlog challenge. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మీ. సీ యూ ఆన్ day 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.